రాత్రి వేళ సమయంలో మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు చూడండి. సామెతల గ్రంథం 25 అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25 అధ్యాయము 3వ వచనం. ఆకాశముల ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. హల్లెలూయా. రాయబడిన మాట మనం జాగ్రత్తగా చదివితే సొలొమోను రాస్తున్న ఈ యొక్క సామెతలు, ఈ సామెతలు రాయబడిన ఒక మాట ఏంటంటే ఆకాశముల ఎత్తు, భూమి లోతు, రాజుల ఆలోచనలు అగోచరములు. ఇక్కడ 3 మనకు కనపడుతుంది. 1 ఆకాశం, 2 భూమి, 3 రాజు. ఆకాశం ఎత్తు, భూమి లోతు, రాజుల ఆలోచనలు. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ రాత్రి మీరు దేవుని వాక్యాన్ని వినాలి. ఆకాశము ఎత్తు, భూమి లోతు, రాజుల హృదయములో పుడుతున్న ఆలోచనలు, అభిప్రాయములు, ఉద్దేశములు, తలంపులు అగోచరములు. దేవుడు ఈ వాక్యాన్ని ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే రాజు ఒకసారి ఆలోచించి ఆలోచన ఉన్నతంగా ఉంటుంది, మరొకసారి రాజులు ఆలోచనలు ఎంత నీచంగా ఉంటాయి అంటే అంటాం కదా, ఒక్కోసారి వీడేంటి ఇంత దిగజారి ఆలోచిస్తుండో అని అంటారు. అసలు ఇతను మనిషేనా? ఇలా కూడా ఆలోచిస్తారా? ఇలా కూడా ఉంటారా? ఇలా కూడా ఆలోచన చేస్తారా అని అన్నట్టు రాజు ఆలోచనలు ఒక్కోసారి ఆకాశం అంత ఎత్తుగా ఉంటాయి, మరొకసారి పాతాళం అంత లోతుగా ఉంటాయి. అంటే దరిద్రమైన ఆలోచనలు, దరిద్రమైన తలంపులు, దరిద్రమైన అభిప్రాయాలు, దరిద్రమైన ఉద్దేశాలు. హల్లెలూయా. చూస్తున్నారు కదా, ఈరోజు వార్తల్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది. ఎవరి గురించి? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె పేరు విజయ రెడ్డి గారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి వస్తున్న ఆలోచన తెలుసా? ఈ తల్లి ఇలా ఎంత నీచంగా ఎలా ఆలోచన చేసింది? ఒక 5 రోజులు అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె, భర్త దుబాయ్లో ఉంటాడు. 2 పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మంచి కళాశాలలో మంచి ఇంటర్మీడియట్ చేస్తున్నారు. 2 పిల్లలు. ఆమె 3 కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడ్డారు. 3. అసలు ఏం జరిగిందో తెలియదు. 5 రోజులు అవుతుంది. భర్త దుబాయ్లో ఉన్నాడు. వాళ్ళ భర్తది 31వ తారీఖు జనవరి 31వ తారీఖు భర్తది పుట్టినరోజు. జనవరి 29వ తారీఖు వాళ్ళిద్దరిది పెళ్లి రోజు. అలా పెళ్లి రోజు అయిపోయింది, పుట్టినరోజు అయిపోయింది. తర్వాత 1వ తారీఖు అనుకోని రీతిగా 5 రోజులు అవుతుంది నేటికి. ఏం జరిగిందో తెలియదు. 2 పిల్లల్ని కళాశాల నుండి, కాలేజీ నుండి తీసుకొని వచ్చింది. తన సొంత కారు ఉంటే సొంత కారులో ఎక్కించుకున్నది. వాళ్ళకి తినిపెట్టవలసిన తినిపెట్టింది. చర్లపల్లి స్టేషన్కి వచ్చింది. ఆ స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ దిగారు, కొంత దూరం వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదు. ఆ రైలు కింద పడిపోయారు. 3 అక్కడికక్కడికే ప్రాణాలు విడిచారు. పోలీస్ అంతా కూడా ఆలోచన చేస్తుంది, ఏమైనా అప్పులు ఉన్నాయా? కుటుంబ సభ్యులు అంటున్నారు, భర్త అంటుండో మాకు ఎలాంటి అప్పులు లే. మరి మీ భార్యాభర్తలకు మీ ఇద్దరమైన గొడవలు ఉన్నాయా? అయ్యా మా ఇద్దరి మధ్య ఏమి గొడవలు లేవు. నేను దుబాయ్లో ఉంటాను, దుబాయ్లో ఉద్యోగం చేస్తాను. నా భార్య యొక్క టీం లీడర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాకు తక్కువ ఏమీ లేదు, మాకు ఆస్తి ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఏ గొడవలు లేవు, ఎవరితో శత్రుత్వం లేదు, అంతా బాగానే ఉంది. ఏం జరిగిందో తెలియదు. ప్రజలందరూ అంటున్నారు, తల్లి ఎంత నీచంగా ఆలోచన చేసిందేంటి? తల్లి ప్రాణం పెట్టి పిల్లల్ని కాపాడుకుంటుంది తల్లి, కానీ ఈ తల్లి ఏంటి 2 పిల్లల్ని ప్రాణం తీసి తను కూడా ప్రాణం తీసుకుంది. చూసారా ఒకసారి మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో? దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? రాజుల ఆలోచనలు ఒక్కోసారి ఉన్నతంగా ఉంటే, రాజుల ఆలోచనలు ఒక్కోసారి భూమి లోతుగా అంటే లో లెవెల్గా చాలా నీచంగా ఆలోచన చేస్తారు. మనిషి కూడా ఒక్కోసారి ఉన్నతంగా
ఏం కూడా ఉన్నతంగానే ఆలోచన చేసింది, ఉన్నతంగా చదువుకుంది, పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, ఏ యొక్క ఇబ్బందులు గొడవలు లేవు, ఉన్నతమైన ఆలోచనలతో బ్రతుకుతున్న ఏమే ఒకేసారి నీచమైన ఆలోచన చేసి నేను బ్రతకూడదు, నాతో పాటు నా పిల్లలు కూడా బ్రతకూడదు. ఏం జరిగిందో తెలియదు. ట్రైన్ డ్రైవర్ అంటుండు, నేను చాలా దూరం నుండి వాళ్ళ చూశాను, హార్న్ కొడుతున్న తప్పించుకోలేదు, బయటికి వెళ్ళలేదు, పిల్లలిద్దరు కూడా తల్లిని కౌగిలించుకున్నారు, ట్రైన్ డ్రైవర్ చెప్తుండు, తప్పుకోలేదు, గుద్దేసి మేము వెళ్ళిపోయాం. చూసారా, తల్లి ఆలోచన ఒకసారి చాలా ఉన్నతంగా ఉంటుంది, తల్లి ఆలోచన ఒకసారి చాలా నీచంగా ఉంటుంది. ఈరోజు మనిషి కూడా అంతే, ఉన్నతంగా ఆలోచన చేస్తే బాగుంటుంది, దిగజారి ఆలోచన చేస్తే ఇలాగే కుటుంబాలు నాశనమైపోతాయి. అందుకే దేవుడు అంటుండో, ఆకాశముల ఎత్తు భూమిలోతు రాజుల ఆలోచనలు అభిప్రాయాలు అగోచరములు అర్థంగా. ఈరోజు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయో మన పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేద్దాం. ఆ రాజు పేరు దావీదు మహారాజు. చెప్పండి ఎవరైనా. దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజు గురించి నేను జాగ్రత్తగా మీకు వివరిస్తాను, కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన రాజుగా దేవుడు ఎంపిక చేసి ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా దేవుడు స్థిరపరిచిన తర్వాత యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఇతడు ఏం చేస్తాడంటే, తన కొరకు ఒక మంచి దేవదారు రాణుతో మంచి వుడ్తో మంచి ఒక నగరాన్ని నిర్మించుకొని, ఒక విలాసవంతమైన మంచి భవనాలను నిర్మించుకొని అందులో ఇతడు కాపురం ఉంటూ అందులో ఇతడు నివాసం చేస్తున్నాడు. ఒకరోజు వెళ్ళాడు, నగరపైకి ఎక్కాడు, ఆ పైకి మనం అంటాం కదా డాబా మీదకి ఎక్కాడు. ఇలా చూస్తున్నప్పుడు తన చూపు దేవుడు నివాసం ఉంటున్న ఒక డేరా కనపడ్డది. హల్లెలూయా. ఏం కనపడ్డది? నేనేమో మంచి మిద్దెలో నివాసం ఉంటున్నా, మేడలో నివాసం ఉంటున్నా, ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడేమో ఎక్కడ ఉంటుండో, టెంటులో, గుడారంలో, బరకాలు పట్టాలు కప్పిన ఒక గుడారంలో ఆయన మందస్సం ఉన్నది అని ఆలోచన చేశాడు. రాత్రంతా నిద్ర పట్టలేడు. వెంటనే దైవజనుని పిలిపించాడు. ఆ దైవజనునితో చెబుతున్న మాటలు మనం చదువుదాం. ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథములో 7వ అధ్యాయము చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారుములతో కట్టిన నగరయందు నేను వాసము చేయుచుండగా దేవుడు మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, అప్పుడు దేవుని ప్రవక్త ఈ దావీదుతో అంటున్న మాట ఏంటో తెలుసా? దావీదుకు రాత్రి నిద్ర పట్టలేదు. నేనేమో మంచి బిల్డింగ్లో ఉంటున్నాను, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన దేవుడేమో ఎక్కడ ఉంటుండో, డేరాలో ఉంటుండో, గుడారములో ఉంటుండో. నేనేమో ఈ స్థాయి, దేవునిది ఈ స్థాయి. నాకు ఆయనకు నిద్ర పట్టలేదండి. రాత్రంతా కలవరపడ్డాడు. అరే నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణము, ఇంత దీవెన, ఇంత ఆశీర్వాదము, ఈ రాజరికము, ఈ రాజ్యము, ఈ పరిపాలన, నన్ను ఇదంతా తీసుకొచ్చింది ఈ దేవుడే కదా. ఈ దేవుడు అక్కడ నివాసం చేయటం ఏంటి? ఈ దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని నిర్మించాలని ఒక ఆలోచన తీసుకొని వెంటనే దైవజనుడిని పిలిపించాడు. దైవజనుడు నాతాను దగ్గరకు వచ్చినప్పుడు నాతానుతో అంటున్నాడు, అయ్యా ఇదిగో నేనేమో ఇక్కడ, నా దేవుడేమో అక్కడ. లేదు నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను, మరి నువ్వేం చెప్తావు ఒకసారి ఆలోచన చేయని దైవజనుడితో అన్నప్పుడు, దైవజనుడు దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 5వ వచనం 4. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదు తిట్లనుము. యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను ఎక్కడెక్కడ నివాసం చేశానో చెబుతూ ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను ఆ దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా. హల్లెలూయా. దావీదు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దావీదు, ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? దేవుడు ఏమంటున్నా తెలుసా? నీవేమో నగరంలో ఉంటున్నావు, మంచి దేవదారు మ్రాణుతో కట్టిన మంచి నగరిలో మంచి మేడల మీద నువ్వు ఉంటున్నావు, నేనేమో డారాలో ఉంటున్నాను. నాకు మందిరం కట్టించాలని నీకెవరు చెప్పారు ఈ ఆలోచన? నీకెవరిచ్చారు ఈ ఆలోచన? చూసిన రాజు ఆలోచన ఏంటో తెలిసి ఇప్పుడు దావీదు రాజు ఆలోచన అంటే ఆకాశం అంత ఉన్నతంగా ఉంది ఇప్పుడు ఇతని ఆలోచన. ఇందులో మనం చదువుకున్న వాక్యం ఏంటి? ఆకాశముల ఎత్తు భూమి లోతు రాజుల యొక్క ఆలోచన అగోచరములు, అభిప్రాయములు అగోచరములు. ఇప్పుడు రాజైన దావీదు ఆలోచన ఏంటి తెలుసా? నేను ఆ దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలని ఆకాశం అంత ఎత్తుగా ఆలోచించాడు. హల్లెలూయా. ఆకాశమంత ఉన్నతమైన ఒక అభిప్రాయాన్ని దావీదు మహారాజు కలిగి దాన్ని దేవుని సేవకు చెప్పినప్పుడు దేవుడు దావీదు అంటున్న మాట తెలుసు. దావీదు, అసలు నీకు ఈ ఆలోచన ఎట్టొచ్చింది? ఎప్పుడైనాను ఎక్కడైనాను నేను ఎవరితోనైనాను నాకు మందిరము కట్టించమని నేను అడిగానా? దేవుడు అంటుండో, నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చిన కాలం మొదలుకొని ఇశ్రాయేలును పోషిస్తున్న కాలములోనైనను, ప్రవక్తలు కలిగిన కాలములోనైనను, న్యాయాధిపతులు కలిగిన కాలములోనైనను, ఎవరితో ఎప్పుడైనా ఏ మనిషితోనైనా నేను చెప్పాను ఒక మందిరం నాకు కావాలని. దేవదారుమయమైన ఒక మందిరము నా కొరకు కట్టించమని ఏ వ్యక్తిని, ఏ మనిషిని, ఏ నరుణ్ణి నేను అడగలేదే. అసలు నీకు ఈ తల పెట్టబుట్టింది? దేవుడు ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఈ దావీదుకి వచ్చిన ఆలోచన బట్టి దేవుడు చాలా సంతోషపడతాడండి. హల్లెలూయా. దేవుని సంతోషిప్పుడు ఏ రాజు, ఏ మనిషి, ఏ న్యాయాధిపతి, ఏ ప్రవక్త పోషించిన ఇశ్రాయేలు ఒక్కడు కూడా నా గురించి ఆలోచన చేయలే. ఐగుప్తు మొదలుకొని ఇంతకాలం వరకు నేను ఆ డేరాలో ఉంటూ ఆ మనస్సులో ఉంటూ వాళ్ళతో పాటు కలిసి నడుస్తున్నానే తప్ప నా కొరకు మందిరాన్ని కట్టాలని ఏ మనిషి ఉద్దేశించలా. నీకు ఎలా వచ్చింది ఆలోచన? దేవుడు ఉబ్బితబ్బిపోతుండు. దేవుడికి ఒక పట్టరాని సంతోషం. హల్లెలూయా. చూసారా? తరతరాలలో ఎవరు ఆలోచన చేయని ఆలోచన దావీదుకి వచ్చింది. అందరు చూస్తున్నారు ఆ దేవుడా ఆ డేరాలో ఉన్నాడులే, ఆ దేవుడా ఈ డేరాల నుండి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? మా ముత్తాతల కాలం మొదలుకొని వస్తాడు. ఈయన ఇక్కడే ఉంటాడు, ఇందులోనే నివాసం ఉంటుండు. కానీ ఎవరైనా సరే ఈ దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, ఈ దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి, ఎవరు ఆలోచన చేయలే. దేవుడు అంటుండు, అసలు నీకు ఈ ఆలోచన ఎలా పుట్టింది? నీకే కలిగిందా? ఇంకెవరన్నా నీకు చెప్పారా? అప్పుడప్పుడు చూడండి, అరే మీ తాత చేయలేదు ఈ పని, మీ నాన్న వల్ల కాలేదు ఈ పని, నీ వల్ల ఎలా అయిందిరా? నువ్వు ఎలా చేయగలిగిరావురా? అసలు నీ ద్వారా ఎలా సాధ్యమైందిరా? కొన్ని చూడండి, సమాజంలో మనం గమనిస్తే ఇది వాళ్ళ తాత వల్ల కాలేదు, వాళ్ళ నాన్న వల్ల కాలేదు, నీ వల్ల భలేగైందిరా. నువ్వు భలే చేసినావు. ఎవరు చెప్పారు నీకు ఆలోచన? ఎలా వచ్చింది నీకు ఉద్దేశం? ఎలా వచ్చింది ఇప్పుడు తలంపు? ఇప్పుడు దావీదు రాజైన దావీదు గారు ఆలోచన ఏంటో తెలుసా? దేవుని ఎడల ఆకాశం అంత ఉన్నతమైన ఆలోచన చేస్తాడు. నేను నా దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టించాలి. హల్లెలూయా. ఎవరు చెప్పని ఆలోచన దావీదు మనసులో కలిగిందండి. ఈరోజు ఒక మాట మీతో చెప్పాలా? ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా దేవుని కొరకు మనం జీవించాలి. రాజైన దావీదుకి మందిరం కట్టించమని ఎవ్వరు చెప్పలే. స్వతహాగా తన మనస్సులో ఆ దేవుని నివాసము డేరాలో ఉందని చూడంలోనే తన మనస్సు చెలించిపోయి నేను దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలని ప్రేరేపింపబడ్డాడు. ఈరోజు చూడండి, ఎంత చెప్పినా దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. ఇది చెయ్యాలా, అది చెయ్యాలి, ఇది చెయ్యాలా, దేవుని కొరకు ఎలా బ్రతకాలి, ఎలా చేయాలని
ఏమండి ఎంత చెప్పినా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. మరి దావీదుకి ఎవరు చెప్పలా, కానీ దావీదు చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక విషయం చెప్పన్నా, మనము చెప్పింది చేసినప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. కానీ ఆయన చెప్పింది మనం చేసి ఆయన చెప్పండి మనం ఆయన కొరకు మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. నువ్వు పనికి వెళ్ళావు, ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న మన పిల్లలు ఇల్లు ఉడ్చారు, బట్టలు తీశారు, గిన్నెలు చదిరేశారు, అన్నం వండేశారు, కూర వండేశారు. వచ్చిన తర్వాత వచ్చే లోపల నీకు మంచిగా వేడిగా నీళ్ళు పెట్టారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరు చెప్పారు? అరే నేను పనికి వెళ్ళేటప్పుడు మీకేం చెప్పలేదు కదరా, ఇవన్నీ చేయాలని మీకు ఎట్లొచ్చింది ఆలోచన? నువ్వు ఎంత సంతోషపడతావు తెలుసా ఆ రోజు, ఎంత ఆనందపడతావు తెలుసా ఆ రోజు? నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు వచ్చేసరికి రెడీగా బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టి ఉంచారు, చక్కగా అన్నం వండేశారు, కూర వండేశారు. ఇక నువ్వు వస్తే చక్కగా కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేసుకొని భోజనం చేయడం. నీకే పని లేదు అసలు. ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు చేసే పని నీకు ఏ పని లేదు. నువ్వు వచ్చిన తర్వాత అడుగుతుంది పిల్లల్ని, ఎవరు చెప్పారు నీకు గిన్నెలు కడగమని, ఎవరు చెప్పారు నీకు అన్నం వండమని? ఎప్పుడైనా నువ్వు అన్నం వండలేదు, ఎప్పుడు నువ్వు కూర వండలేదు, ఎప్పుడు నువ్వు గిన్నెలు కడగలేదు. ఎలా చేయగలిగావు అంటే పిల్లలు చేసిన కొన్ని పనులను బట్టి నువ్వు ఎంత సంతోషిస్తావు. ఏ చిన్న పనులను బట్టి, చెప్పక ఇల్లు ఉడిచినప్పుడు, నువ్వు చెప్పక ముందే అన్నం వండినప్పుడు, నువ్వు చెప్పకముందే బట్టలు ఉతికినప్పుడు, నువ్వు చెప్పకముందే నువ్వు వచ్చేసరికి నీ కొరకు అన్ని వేడి నీళ్ళు రెడీ చేసినప్పుడు నీ పిల్లల్ని బట్టి ఎంత సంతోషిస్తావు తెలుసా? నీవు చెప్పక పని నీకంటే ముందు వాళ్ళే చేసి చూస్తే దావీదుకి ఎవ్వరు చెప్పాల మందిరం కట్టమని, దేవుడు కూడా చెప్పాల మందిరం కట్టమని. కానీ దేవుడు చెప్పని దాన్ని తన జీవితంలో గ్రహించి దేవుని కొరకు ఏదైనా కార్యము, ఏదైనా పని చేయాలని ముందుకు వచ్చాడు. దేవుడు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుడు ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. మన పిల్లలు మనం చెప్పకముందు ఏదైనా పనులు చేస్తే ఎలా మనం సంతోషిస్తామో దేవుడు కూడా ఇప్పుడు దావీదుని బట్టి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దావీదు ఆలోచన ఆకాశమంత ఎత్తుగా, రాజైన దావీదు ఆలోచన ఆకాశమంత ఉన్నతంగా ఉంది. ఇలా ఆలోచన చేసిన దావీదు విషయంలో దేవుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలంటే తెలుసా? నేను చదువుతాను, చకచక చూడండి. 9వ వచనం, లోకములో గనులైన వారికి కలుగు పేరును నీకు కలుగజేసి ఉన్నాను. రెండవది ఆయన అంటున్నాడో, ఇదిగో 11వ వచనం, నేను నీకు సంతానమును కలుగజేసేదను. 12వ వచనములు అంటున్నాడు, ఇదిగో నీ సంతతిని హెచ్చించేదను. ఆయన అంటున్నాడు 4వ మాట, నేను వారికి తండ్రినై ఉందును, వారి పాపములను క్షమిస్తాను, వారికి మనుషులకు తగులు దెబ్బలతో శిక్షిస్తాను. అంతే తప్ప వారిని వారికి సౌలుకు కృప దూరం చేసినట్లు నేను వారికి నా కృపను దూరం చేయను. హల్లెలూయా. దావీదు ఒక్క ఆలోచన, ఆకాశమంత ఉన్నతంగా దావీదు దేవుని విషయంలో ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు దేవునిస్తున్న కొన్ని వాగ్దానాలు చూడండి, దేవుడిస్తున్న కొన్ని ఆశీర్వాదాలు చూడండి. ఏమంటుందో తెలుసా? ఇదిగో లోకములో కలుగు గొప్ప పేరుని కలగజేస్తా. హల్లెలూయా. లోకములో ఉన్న మంచి పేరు ఎవరికైతే ఉంటుందో అటువంటి గొప్ప పేరు నీకు కలగజేస్తా. రెండోది, నీకు సంతానాన్ని అభివృద్ధి ఇస్తాను. మూడోది అంటాడు, నీకు నీ సంతానాన్ని హెచ్చిస్తాను. నాలుగోదిగా దేవుడు అంటాడు, ఇదిగో ఒకవేళ నీ సంతానం పాపం చేసిందా, తప్పు చేసిందా, వారిని శిక్షిస్తాను, మరలా వారిని నేను చేర్చుకుంటాను. ఆయన అంటాడు, నేను కృపను దూరం చెయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తీసుకునే ఒక నిర్ణయాన్ని బట్టి నీ జీవితము ముందుకు సాగడానికి, నీ జీవితం అభివృద్ధి చెందడానికి, నీ జీవితం ఆశీర్వదింపబడడానికి ఒక గొప్ప అవకాశం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. అది ఏదైనా సరే, ఇప్పుడు దావీదు తీసుకుంటున్న ఒక అభిప్రాయం ఏంటనంటే, నేను దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి, ఇది ఆకాశమంత ఉన్నతమైన ఎత్తు కలిగింది. ఈ ఆలోచన బట్టి దేవుడు ఏమన్నా తెలుసా? ఇదిగో నీ గొప్ప పేరు, నీకు సంతానం ఇస్తాను, వారిని హెచ్చిస్తాను, వారిని క్షమిస్తాను పాపం చేసినప్పుడు,
వారికి నేను కృపను ఎన్నటికీ దూరం చేయను, నిత్యము నా కృపను వారి మీద ఉంచుతాను. దావీదు, నువ్వు ఆలోచన చేసే ఒక ఉన్నతమైన ఆలోచన బట్టి నేను సంతోషించాను. సంతోషించిన నేను హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబానికి నా కృపను తోడుగా ఉంచుతాను. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు వృద్ధి చెందాలన్నా, కుటుంబాలు దీవించబడాలన్నా, కుటుంబాలలో సంతతి హెచ్చింపబడాలన్నా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. తల్లిగా తండ్రిగా మంచి అభిప్రాయాలు కలిగి ఉంటే బిడ్డలు మంచి అభిప్రాయాలతో జీవిస్తారు. భవిష్యత్తు మంచి అభిప్రాయంతో ముందు కదులుతుంది. తీసుకున్న నిర్ణయం బట్టే జీవితం ఆధారపడి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు మంచివైతే అవి కుటుంబానికి మేలు చేస్తాయి. తీసుకున్న నిర్ణయాలు చెడవుతే కుటుంబానికి అవి కీడు తీసుకొని వస్తాయి. హల్లెలూయా. దావీదు తీసుకున్న నిర్ణయం చూడండి, దేవుని విషయంలో నా దేవునికి నేను ఒక మందిరము కట్టించాలి. హల్లెలూయా. ఆ ఒక్క దేవుని విషయంలో తీసుకున్న నిర్ణయము దేవుడిస్తున్న వాగ్దానాలు చూడండి. కుటుంబాన్ని హెచ్చిస్తా, నీకు గొప్ప పేరు కలగజేస్తా. ఒకవేళ నువ్వు లోకపరంగా ఎప్పుడైనా పాపం చేసి తప్పు చేసి పడిపోతే నిన్ను శాశ్వతంగా శిక్షించను, నా కృపను దూరం చేయనటువంటి దేవుడు. మన కుటుంబంలో మేలు కలగాలన్నా, మన కుటుంబం హెచ్చించబడాలన్నా, మనకు మంచి పేరు కలిగి జీవించాలన్నా, దేవుని కృప మన ఎడల విస్తరింపజేయాలన్నా ఒకటే, నువ్వు దేవుని విషయంలో తీసుకునే ఒక నిర్ణయాలను బట్టి, దైవికమైన ఆలోచనలు బట్టి, దైవికమైన తలంపులను బట్టి నీ జీవితము నీ కుటుంబము గొప్పగా ఘనంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మానవ సంబంధంగా మనం ఆలోచన చేశామో మన కుటుంబాలు పతనం అయిపోతాయి. శరీర ఆలోచన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. దేవునికి స్తోత్రం. దావీదు ఆలోచన చూడండి, ఆకాశం అంత ఎత్తుగా ఉంది. దేవుని విషయంలో దేవునికి ఒక మందిరాన్ని కట్టండి. దేవుడు ఏమంటాడో, దావీదుని నేను హెచ్చిస్తాను, కుటుంబాన్ని స్థిరపరుస్తాను, కృపను అనుగ్రహిస్తాను. ఇదే దావీదు మరొక ఆలోచన చేస్తాడు. ఇదే దావీదు ఒకానొక సమయంలో అదే నగరం మీదకి ఎక్కి మొదటిసారి దేన్ని చూశాడు? దేవుని యొక్క మందిరమున్న, దేవుని నివాసం ఉన్న మందిరాన్ని, డేరాన్ని చూశాడు. ఇదే దావీదు గారు ఇదే తన కనుదృష్టితో అదే నగరంలో అదే మేడ మీద నుండి ఈసారి ఎవరిని చూస్తానో తెలుసా? ఇదిగో ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూస్తున్నాడు. ఇదే దావీదు గారు మొదటిసారి తన నగరం మీద నుండి చూసినప్పుడు తన నగరం మీద నుండి తనకి ఏం కనపడింది? దేవుని మందసం కనపడింది. ఆ దేవుని మందసం డేరాలో ఉండకూడదు, నేనేమో నగరిలో మంచి దేవదారు రాళ్ళతో కట్టిన బిల్డింగ్లో నేను టెంట్ కింద ఆయన లేదు ఆయనకు నాకంటే గొప్ప మందిరం ఒకటి కట్టించాలని తీసుకున్న ఒక ఆలోచన బట్టి దేవుడు తనను తన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఈసారి రెండోసారి అదే దావీదు అదే నగరం ఈసారి చూస్తుంది తెలుసా? ఒక స్త్రీ స్నానం చేస్తుండగా ఆమె వైపు చూసి ఆమెను మోహించాడు. ఆమె పేరే బత్షెబ. చూశాడు, తన దగ్గర ఉన్న వ్యక్తిని పిలిచాడు. అరే ఎవరా స్త్రీమే, ఎవరు వెళ్ళి కనుక్కోని అనగానే వాళ్ళు వెళ్ళారు. అయ్యా పలానా ఊరియా భార్య, ఇదిగో అతడు ఊరియా భార్య అయ్యా అనగానే ఆమె నా యొద్దకు పిలిపించండి అన్నాడు. పిలిపించగానే ఆ రాత్రి ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత రాజు దగ్గరకు ఒక లెటర్ వచ్చింది, ఒక వార్త వచ్చింది. ఏంటో తెలుసా? నేను నీ వలన గర్భవతి అయ్యాను. రాజు ఆలోచన ఏమైంది? ఇందాకలేమో ఆకాశమంత ఎత్తుగా ఉంది, ఇప్పుడేమో నీచంగా పాతాళమంత లోతుగా ఆలోచన చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? ఆకాశముల ఎత్తు, భూమి లోతు, రాజుల ఆలోచనలు అర్థం కావు. రాజు అయిన దావీదు జీవితం అలాగనే ఉంది. మొదటిసారి ఆలోచన ఆకాశమంత ఎత్తుగా దేవుని విషయంలో ఉంది. రెండవసారి ఆలోచన ఏంటో తెలుసా? చూసిన స్త్రీతో పాపం చేయాలనే ఆలోచన కలిగింది. పిలిచాడు,
వ్యభిచారం చేశాడు, ఆమెను ఇంటికి పంపించాడు. ఆ చేసిన వ్యభిచారాన్ని బట్టి గర్భవతి అయింది. ఇప్పుడు ఆ గర్భవతి ఇతనికి ఒక సమాచారం పంపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు రాజైన దావీదు ఎంత లో లెవెల్గా ఆలోచిస్తుండో, ఎంత పాతాళం అంత దిగజార ఆలోచిస్తుండో, ఎంత నీచమైన హీనమైన బుద్ధితో ఆలోచన చేస్తుండో ఈరోజు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇదే దావీదు మొదటి విషయములో నగరం మీద నుండి చూసినప్పుడు దేవుని మందసము డేరాలో కనపడితే ఆలోచన దేవుని కొరకు ఉన్నతంగా ఒక మందిరాన్ని కట్టించాలి, అది ఆకాశమంత ఎత్తుగా ఉంది. అదే దావీదు నగరం మీద నుండి ఈసారి చూసినప్పుడు ఒక స్త్రీ కనపడ్డది, ఆ స్త్రీతో నేను వ్యభిచారం చేయాలని నీచమైన దరిద్రమైన దిగజారిన ఒక ఆలోచన తనలో కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడు తెలుసా? ఆమెను పిలిచాడు, వ్యభిచారం చేశాడు, వెళ్ళిపోయింది, గర్భవతి అయిందని తెలిసింది. ఇప్పుడు ఆమె భర్తను పిలిపిస్తాడు. అతడు ఎక్కడుందో తెలుసా? సైన్యములు యుద్ధం చేస్తాడు. ఒకసారి నేను ఆ మాటలో చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇదే సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతున్నాను. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడేది. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకోండికై ఒక వ్యక్తిని పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాబు కుమార్తెయు హిత్తీయుడకు యూరియాకు భార్య బెత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలిపించి ఆమెతో ఆ రాత్రి గడపగా ఆమె గర్భవతి దావీదునకు వర్తమానమును పంపెను. జాగ్రత్తగా విందా. ఎక్కడ? రాజులు యుద్ధము చేసే కాలం, వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున ఈ రాజుగారు అక్కడే ఉన్నాడు. సైన్యాన్ని పంపించిండు, సైన్యాధిపతిని పంపించిండు, ఎవరితో యుద్ధం చేయాలో చెప్పిండు, ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏ పట్టణం మీదకి వెళ్ళాలి అంత సమాచారం ఇచ్చేసి రాజు మాత్రం పోలే. ఎవరు పోవాలంట? రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున. కానీ ఈ రాజైన దావీదు మాత్రం పోలేదు. పోకుండా అక్కడే ఉన్నాడు. మిద్దె మీదకి ఎక్కిండు, స్త్రీ కనబడింది, పిలిపించాడు, ఆమెతో పాపం చేశాడు. ఎవరి భార్య అని అంటే యూరియా భార్య. దేవునికి స్తోత్రం. ఎవరు అయ్యామంటే యూరియా భార్య. మరి యూరియా ఎక్కడున్నాడు? అయ్యా యూరియా ఇక్కడ లేడు, యూరియా ఇంట్లో లేడు, యూరియా యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిండు? యూరియా యుద్ధానికి వెళ్ళాడు. అవునా? ఇదే సమయం, పురుషుడు లేని సమయంలో ఒక స్త్రీని, ఒక పురుషుడికి భార్యగా అయిన ఒక వ్యక్తిని, ఒక స్త్రీని పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. చూసారా ఎంత నీచంగా దిగజారిపోయిండు? ఇందాకలేమో చూచినప్పుడు రాజే ఆకాశమంతగా ఆలోచన చేశాడు. ఇదే రాజు ఇంకొక స్త్రీని చూసినప్పుడు నీచమైన ఆలోచన చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయితే ఏం చేస్తాడో తెలుసా? ఆమె భర్తను పిలిపిస్తాడు. అక్కడున్న భర్త సైన్యముతో యుద్ధం చేస్తుండు. యూరియాని తన దగ్గర పిలిపించండు. ఇదిగో యూరియా, నిన్ను దావీదు రాజుగారు పిలుస్తుండే అనగానే, రాజుగారు పిలుస్తుండే కదా, పరుగున రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు రాగానే యూరియాని చూశాడు. యూరియాని చూసి, యూరియా బాగున్నావా? సైన్యాధిపతి అయిన యోవాబు బాగుండా? సైనికులందరూ బాగున్నారా? యుద్ధం బాగా జరుగుతుందా? మీరు మంచిగా యుద్ధం చేస్తున్నారా? శత్రువుల మీద విజయాన్ని పొందుతున్నారా అని అడిగి, అయ్యా అందరు బాగున్నారు, యుద్ధం బాగా జరుగుతుంది, మనదే విజయము, మీరేం చింతపడమాకండి, మీరు నిశ్చింతగా ఉండండి, అక్కడ సైన్యాధిపతి అని యోవాబు ఉన్నాడు, మీరేం బాధపడమాకండి, అవసరమైతే మా ప్రాణాలను పెట్టి మేము శత్రువుల మీద యుద్ధం చేసి విజయాన్ని తీసుకొని వస్తామయ్యా అని చెబుతున్నాడు. చెప్పిన తర్వాత రాజు అంటుండో, ఇదిగో ఈరోజు నువ్వు యుద్ధానికి పోకుండా సెలవు తీసుకొని వెళ్ళిపో,
ఎక్కడికి వెళ్ళాలి? నీ భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఈ రాత్రి నీ భార్యతో గడపనంట. భార్యతో గడపనంట. సరేలే అని బయలుదేరి ఏం చేసిండో తెలుసా? వెళ్ళకుండా ఆ రాజు కోట గుమ్మం ముందు కాపలా వాళ్ళతో పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళలేదు ఇంటికి. వెళ్ళకుండా ఆ రాజు కోట కాపలా ఉంటుంది, కాపలా కాసే వాళ్ళతో, ఆ వాచ్మెన్తో పాటు వాళ్ళతోనే పడుకున్నాడు. పడుకోగానే రాజు చూశాడు, అరే ఎవర్రా? యూరియానయ్యా. యూరియాని ఇంటికి వెళ్ళమన్నా కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ దావీదు చేసిన పాపం వలన జరిగిన ఆ గర్భం ఎవరి మీదకి నెట్టాలనుకుంటుండో? యూరియా మీదకి నెట్టాలి. ఇప్పుడు అకౌంట్ అంతా అటు ట్రాన్స్ఫర్ చేయాలి. దరిద్రమైన ఆలోచనలు, ఇప్పుడు దిగజారిన ఆలోచన ఈ దావీద్ది. యూరియా వెళ్ళలేదా? టెన్షన్ పడిపోతున్నారు. వీడు రాత్రిపూట వెళ్ళిపోయాడు అనుకుని ఏడేమన్నాడు ఏంటి? మరలా పిలిచాడు. ఏంటి యూరియా, నువ్వు వెళ్ళమంటే వెళ్ళలేదేంటి? ఈ రాత్రి నీ భార్యతో ఉండమంటే ఉండలేదే ఏంటి అన్నప్పుడు యూరియా మాట్లాడుతున్న మాటలో చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 11వ వచనం. 11వ అధ్యాయము 11వ వచనం. యూరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి యోవాబును నా ఏడవాడకు నీ సేవకులను బయట దండుపేటలో ఉండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొక్క పరుండటకును నేను ఇంటికి పోదునా? ఏమంటుండో తెలుసా? రాజా, ఒక పక్కన యుద్ధం జరుగుతుంది, ఒక పక్కన దేవుని మందసమేమో డేరాలో గుడారములో ఉంది. యోధావారు ఇశ్రాయేలు వారు అందరూ కూడా గుడారములలో నివసిస్తున్నారు. చిన్నలు పెద్దలందరూ కూడా భయంతో బ్రతుకుతున్నారు. అందరూ యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి భోజనం చేసి నా భార్యతో పడుకోమంటారా? ఒక మాట ఏంటి తెలుసా? చెప్పు తీసుకొని కొట్టినట్టుంది మాటలు ఇప్పుడు దావీదుని. అనకూడదు కానీ ఎడం చెప్పు తీసుకుని మాటలతో దావీదుని పెట 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 అటు ఇటు అటు లెఫ్ట్ రైట్ అంటే నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఈ సమయంలో నన్ను బొమ్మంటవేంటి, నీవేమో పడుకున్నావు అన్నట్లున్నాయి. అతని ఉద్దేశం అది కాదు, కానీ నన్ను వెళ్ళమంటావా రాజా? నేను వెళ్ళను. మరి వీడేంట్రా ఇంత పిచ్చి ఏంటి వీడికి? రాజుకి ఏం అర్థం కావట్లే. పొమ్మంటేనేమో ఆడబడుకుండో, ఇప్పుడు బిలిసి అడిగితేనేమో నేను పానంటాడో, దేవుని మందసం అంటాడో, ఇశ్రాయేలు అంటాడో, నన్ను ఏలినవాడు అంటాడో. అరే ఇలాంటి వాడికి నేను ద్రోహం చేసింది రాజుకి ఏం అర్థం కావట్లేదండి. ఇలాంటి వ్యక్తి భార్యనా నేను పిలిచింది, ఇలాంటి వ్యక్తి భార్యతో నేను వ్యభిచారం చేసింది. ఒక్కోసారి గమనించండి, సమాజంలో కూడా ఏమండి పాపం చేసిన తర్వాత, సమాజంలో కూడా ఇతర భార్యను చెరిచిన తర్వాత ఆ భర్త మంచితనాన్ని చూసి ఏమండి చాలామంది భయపడిన వాళ్ళు ఉంటారు. చాలామంది అతడితోనే తిరుగుతారు, అతడితోనే స్నేహం చేస్తారు, అతన్ని పెట్టింది తింటారు, అతడితోనే ఉంటారు. కానీ అతని భార్యలను చెరిచే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అతని మంచితనం చూసి, అతని మంచితనాన్ని బట్టి కూడా నేను ఇటువంటి వ్యక్తి భార్యను నేను చెడగొట్టింది అని బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ దావీదుకి ఏం అర్థం కావట్లే. అయ్యో ఏంటి నేను ఈ పని చేశానేంటి, వీడు వెళ్ళమంటేనే వాళ్ళతో పడుకుండో, ఇప్పుడు పిలిచి అడిగితేనేమో నాకే క్లాస్ చెప్తుండు, నాకే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుండో, ఏం చేయాలో దావీదుకి అర్థం కావట్లే. దావీదు అంటుండు, సరే ఈరోజు రేపు వెళ్ళిది కానిలే అని రాత్రి పిలిచి ఇద్దరు కూడా మంచి సిట్టింగ్ వేసాడు. తెలిసి సిట్టింగ్ అంటే మందు విందు. ఆ రాజుకు ఏం కోది ఉంటుంది, మంచి భోజన పదార్థాలు, మంచి బిర్యానీ తెప్పించిండు, మంచి కాస్ట్లీ మందు తెప్పించిండు. ఇద్దరు కూర్చున్నారు. రాజేమో ఎంత తాగుతుండు, వాడికి ఎంత బాగుతుండు. రాజు ఎంత తాగుతుండు, ఇంత ఫుల్ తాగు, యుద్ధంలో బలంగా ఇంక నువ్వు ఉండాలి, తిను బిర్యానీ అంటుండు, తాగు మంది అంటుండు. వాడు తాగి తూలేటట్లు చేసిండు, తాగి తోలిపోతుండే. ఇక ఆ మైకంలో ఇంటికి వెళ్ళిపోతాడు, ఆ మైకంలో భార్యతో పడుకుంటాడు అనుకున్నాడు. తాగి తూలి యూరియా ఇక చాలు ఇంటికి వెళ్ళిపోయా అన్నాడు. సరేలే రాజుగారు అని తలూపి బయలుదేరి మరలా పోయి ఏం చేసిండు తెలుసా? సైనికుల మధ్యలో ఒక పక్క ఒక సైనికులు అంటే ఒకటి ఇటు ఒకరిని జరిపేసి వాళ్ళ మధ్యలో పండుకుండా మళ్ళీ హల్లెలూయా. ఇంటికి వెళ్ళ, తన భార్య దగ్గరికి వెళ్ళ,
మరలా ఏం జరిగింది తెలుసా? మరలా వెళ్ళాడు, సైనికులతో ఆ రాత్రి నిద్రించాడు. అనుకుంటుండ అమ్మయ్య యూరియా వెళ్ళిపోయాడు, నేను చేసింది కప్పిపుచ్చుకోవచ్చు, యూరియా వల్లనే తన భార్య గర్భవతి అయిందని నేను ప్రజల్లో చెప్పుకోవచ్చు, నేను చేసింది వాడి అకౌంట్కి వెళ్ళిపోద్ది అనుకున్నాడు. తెల్లారి చూసేసరికి యూరియా అంటుండు, నిద్రలేసి వెన్నిరుతుండే ఇట్లా అనవరం. ఇక దావీదు గారికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఊరి ఏంట్రా, నేను ఎక్కడికి వెళ్ళమన్నా వీడు మరలా ఏడే పడుకునేంటి, ఇక్కడే పడుకునేంటి? ఇక దావీదుకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లే. అరే మరలా యూరియాని పిలిపించుకుంటారంట. యూరియాని పిలిచాడు. ఏంటి యూరియా, నేను చెప్పింది నీకేంటి, నేను చెప్పింది నీకేంటి, వెళ్ళమన్నా కదా, రాత్రి నువ్వు మంచిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఈ రాత్రి వెళ్తాం అనుకున్నా, వెళ్ళలేదేంటి, సరేలే ఇట్రా అని ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్ రాసి ఎవరికి ఇచ్చిండు? ఆ యూరియాకే చేతికి ఇచ్చిండు. ఇది వెళ్ళి సైన్యాధిపతి ఉండే యోవాబు, ఆ యోవాబుకి ఏమన్నాడు, సరే రాజా అని బయలుదేరి ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో సైన్యాధిపతి అయిన యోవాబు చేతికి ఇచ్చిండు. యోవాబు దాన్ని తీసి చదువుతూ కన్నీరు పెట్టుకుంటుండ, కన్నీరు విడుస్తుండే. ఎందుకో తెలుసా? ఇందులో రాయబడిన విషయం ఏంటి తెలుసా? ఇదిగో ఈ ఉత్తరము తీసుకొచ్చిన యూరియాని చంపే. ఏం రాశాడు? ఉత్తరము తీసుకొచ్చిన యూరియాని చంపే. ఏమైంది? 3వ రోజుకి ఏం జరిగింది అర్థం కావట్లే. 3 రోజులు అవుతుందండి ఆ సైన్యం నుండి దావీదు దగ్గరకు వచ్చి. ఒక రోజు ఆడున్నాడు, 2వ రోజు ఆడున్నారు, 3వ రోజు బయలుదేరి ఒక ఉత్తరాన్ని పట్టుకొని సైన్యాధిపతి దగ్గరకు వచ్చిండు. సైన్యాధిపతి చదువుతా ఉండు, బయటికేం చదవట్లే. ఇందులో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో బాగా యుద్ధం జరుగుతున్న స్థలములో నిలబెట్టి శత్రువుల చేత చచ్చిపోయేటట్టు, వాళ్ళ బాణాలు తగిలి ఈ వ్యక్తి చనిపోయేటట్లు చెయ్యని లెటర్లో రాయించి ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఈ వ్యక్తి చేతికి ఇచ్చాడు. తన మరణ శాసనాన్ని తన చేతికి ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. తన మరణ శాసనాన్ని తన చేతికే ఇచ్చి, ఇదిగో దీన్ని తీసుకుని వెళ్ళి యోవాబు చేతిలో పెడితే యోవాబు ఇది చదివి ఏం చేయాలి తెలుసా? తనను చంపాల. ఈ మరణ శాసనాన్ని పట్టుకొని ఇలాగనే వెళ్తుండే, కానీ ఇందులో ఏమి రాశాడో అని తీసి చదవలేదండి యూరియా. ఇందులో ఏమి రాశాడో, రాజుగారు ఏదో రాశాడు, అది ఎవరికి ఇవ్వాలి? సైన్యాధిపతికి ఇవ్వాలి. మధ్యలో నేను చదవటం ఏంటి? నాకేం పని ఇది? నేనేం చేయాలి? యుద్ధంలో వెళ్ళాలి, యుద్ధం చేయాలి, అవసరమైతే ఆ యుద్ధంలో చనిపోవాలి. ఇది మాత్రం చదవకూడదు. తన మరణ శాసనాన్ని పట్టుకొని వెళ్తాడు. ఏమండి, నమ్మిన బంటండి, స్వామి బంట అంటారు చూసావు, నమ్మిన సైనికుడు. రాజు కూడా ఎలా నమ్మించాడు? ఆయన స్వహస్తాలతో రాసి ఇతన్ని చంపండి, యుద్ధంలో చనిపోయేటట్లు చేయండి అని రాశాడండి. రాసి ఆయనకే ఇచ్చాడు. రాజు నమ్మకం ఏంటి తెలుసా? నేను ఇచ్చింది ఇతడు చదవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇచ్చింది చదవడం. అసలు ఆ చదువుతున్న సైన్యాధిపతి కన్నీళ్ళు పెట్టుకుంటుండు. ఏం జరిగిందో మరి 3 రోజులకి రాజేమి తను చంపమంటుండే ఏంటి అసలు? ఒకవేళ యోవాబు దగ్గరకు తీసుకుని వెళుతున్న ఈ మరణ శాసనం ఉందే, ఈ లెటర్ ఉందే, అది ఒకవేళ యూరియా చదివి ఉంటే పారిపోడండి. రాజు నేను చనిపోవడానికి కోరుకుంటున్నాడు, చనిపోతాడు. హల్లెలూయా. పారిపోరు. ఇందులో రాయబడిన మాట ఒకవేళ ఇతను చదివి ఉంటే చనిపోవడానికి కూడా రెడీ. ఎందుకని? నేను చనిపోతే రాజుకి ఏదో మేలు జరిగిద్ది అనుకుంటా, నేను చనిపోతే యుద్ధం గెలుస్తారేమో, నేను చనిపోతే ఇశ్రాయేలును జయిస్తారేమో, నేను చనిపోతే దేవుని ఘనతొస్తేమోనని ఒకవేళ చదివితే ఆయన చనిపోవడానికి కూడా రెడీ. హల్లెలూయా. నమ్మిన వ్యక్తి అండి యూరియా. ఇటువంటి వ్యక్తి భార్యని చెరిచి ఇప్పుడు దావీదు ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో చూడండి. రాజుల ఆలోచనలు ఆకాశమంత ఉన్నతమైనవి, రాజుల ఆలోచనలు భూమి లోకంత నీచమైనవిగా ఉన్నాయి. ఆకాశం అంత ఆలోచన చేసినప్పుడు దేవుని విషయంలో దేవుడు దీవించాడు. ఇప్పుడు ఒక స్త్రీ విషయంలో దిగజారిపోయి ఆలోచన చేసి
ఆమె భర్తనే చంపడానికి ప్లాన్లు వేస్తాడు. చూసారా? ఈరోజు కుటుంబాలైనా మనిషి జీవితమైన అతడి ఆలోచనలు బట్టి ముందుకు సాగుతుంటుంది. యూరియా చేతిలో మరణ శాసనం ఉందండి. ఈ మరణ శాసనాన్ని తీసుకువెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చేశాడు. చదివాడు, నా యూరియా నువ్వు వెళ్ళి ఫలానా స్థలంలో బాగా యుద్ధం జరుగుతుంది, నువ్వు ధైర్యవంతుడు కదా, వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయమన్నప్పుడు యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో బాణాలన్నీ యూరియాకే తగిలాయి. ఎందుకంటే కరెక్ట్గా బాణం వేస్తే తగిలే ప్లేస్లో నిలబెట్టాడు సైన్యాధిపతి. ఎవడు బాణం వేసినా సెంటర్గా ఇతడే ఉండేటట్లు చేశాడు. బాణాలు తగిలాయి, చనిపోయాడు. ఈ సమాచారాన్ని ఎక్కడ తీసుకొచ్చి తెలుసా? దావీదు గారి దగ్గర తీసుకొచ్చారు. దావీదు రాజా, ఇదిగో నువ్వు చెప్పినట్లే యూరియాని చంపేశాం, యూరియాని చంపించేశాడు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? సానుభూతిగా ఏమైనా ఆమెను తెచ్చుకుంటాడు. ఏం చేస్తాను తెలుసా? అయ్యయ్యో జనాలకు తెలియకుండా అయ్యయ్యో యూరియా మంచి వ్యక్తి చనిపోయాడు, ఆ భార్యనే నేను ఉంచుకుంటా అని తెచ్చుకున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 11వ అధ్యాయము 27వ వచనము చివరి మాట. అయితే దావీదు చేసినది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉండెను. హల్లెలూయా. దేవుడు దాన్ని ఏమని తెలిసి, ఇది మంచిది కాదు, దుష్కార్యము, ఈ ఆలోచన చెడ్డది. ఎప్పుడైతే ఇలా చేశాడో తెల్లారి దేవుడు ఒక ప్రవక్తన పంపాడు. మరల అదే ప్రవక్తన, అదే దైవజనుడు వచ్చి ఇప్పుడు దావీదుతో అంటాడు, దావీదు మహారాజా నీకు ఒక విషయం చెప్తా విను. మన రాజ్యములో మంచి ధనవంతుడు, అతడికి గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. అదే మన రాజ్యంలో ఒక పేదవాడు, తనకు ఒకటే బుజ్జి మేక ఉంది. ఈ రాజుగారి ఈ ధనవంతుడి దగ్గరికి మార్గస్థుడు ఒకడు వచ్చాడు, దారిని పోయాడు ఒకడు వచ్చాడు. వాడు వస్తే వాడికి మంచిగా విందు చేయడానికి, బిర్యానీ పెట్టడానికి ఏం చేశాడు తెలుసా? ఈ పేదవాడి మేకపిల్లను తీసుకొని వచ్చాడు. వీడి దగ్గర ఉన్న ఈ పేదవాడి మేకపిల్లను తీసుకొచ్చి ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా? వాడికి పెట్టాడు. పాపం ఈ పేదవాడికి ఒకటే మేకపిల్ల ఉంది, దాన్ని బట్టి వాడు బాధపడుతున్నాడు అనగానే రాజావుని తెలుసా పేదవాడి దగ్గర తీసుకొని వీడి దగ్గర ఉన్న ఇటువంటి పని చేశాడు కదా, వాడు ఎవడైనా సరే మన రాజ్యంలో మరణానికి పాత్రుడు, అట్టివాడు బ్రతకూడదు అనగానే వెంటనే దేవుణ్ణి సేవకుడు ఏమని తెలుసా? అది చేసింది నువ్వే రబ్బాయి అంటాడు. అది చేసింది నువ్వే, నీకు భార్య ఉంది, నీకు పిల్లలున్నారు, మరలా పక్కవాడి భార్య కావాల్సి వచ్చిందా? అది చేసింది నువ్వే అని దేవుడు ఆ రోజు పెట్టిన శాపం అంతా ఇంత కాదు. ఉన్నతంగా ఆలోచన చేస్తే దేవుడు కుటుంబాన్ని దీవిస్తానన్న దేవుడే ఇంత నీచంగా ఆలోచన చేశాడు. కాబట్టి దావీదు వంశములో, దావీదు కుటుంబములో దేవుడిస్తున్న ఆలోచన, ఒక దేవుడు పెడుతున్న ఒక శాపం ఏంటో నేను చదివి ముగించేస్తున్నాను. చూడండి, ఆయన అంటున్న మాట 9వ వచనం, 12వ అధ్యాయము సమూయేలు గ్రంథం 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తువేమి? హిత్తీయుడైన యూరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అయినట్లు నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించిదివి కదా. నీవు నన్ను అలక్ష్యము చేయక హిత్తీయుడైన యూరియా భార్య నీకు భార్య అయినట్లు తీసుకున్నందుకు నీ ఇంటి వారికి నీకును సదాకాలము యుద్ధము జరుగుతుంది. నేను నీకు అపాయము పుట్టింతును, నీ ఇంటి వారి మూలమును నీకు ఆపదలు వస్తాయి. ఇదిగో నీ భార్యను పొరుగువారికి అప్పచెప్తాను. దేవుడు అంటుండో, ఇదిగో నువ్వు చేసింది రహస్యంగా చేసావు కదా, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా జనమందరూ చూస్తున్న వారు చెడిపోతారంటాడు దేవుడు. చూసారా? ఇందాకలేమో నీకు సంతానాన్ని ఇస్తా, నీకు గొప్ప పేరిస్తా, నీ సంతానాన్ని హెచ్చిస్తా, వారు ఏ తప్పు చేసినా వాళ్ళని క్షమిస్తా, వారికి నా కృపను దూరం చేయని ఇందాక ఉన్నాడు. ఇదే దావీదు ఆలోచన చేసినప్పుడు దేవుని విషయంలో ఆకాశం అంతా ఎత్తుగా, ఇదే దావీదు ఒక పాపపు ఆలోచన చేసి జీవిస్తున్న సమయంలో దేవుడు పెడుతున్న శాపం చూడండి. ఏమంటుందో, నీ జీవితంలో ఒక యుద్ధమే,
నీకు నీ కుటుంబానికి సమాధానం ఉండదు. నీ ఇంటి వారి వలన నీకు ఆపదొస్తుంది. నీ భార్యను తీసుకొని పొరుగువానికి ఇచ్చేస్తాను, నీవు చూస్తుండగా నీ పిల్లలందరూ చెడిపోతారు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. చూసారా ఈ రాజు ఆలోచనలు ఎలా ఉన్నాయో? ఒకసారి ఉన్నతంగా ఆలోచన చేస్తే దేవుడు దీవించాడు, నీచంగా ఆలోచన చేస్తే దేవుడు ఎన్ని శాపాలు కుటుంబానికి అనుమతించాడు తెలుసా? ఈరోజు నేను ఎలా ఉన్నావు? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఆకాశమంత ఉన్నతంగా నీ జీవితంలో నువ్వు ఆలోచన చేస్తూ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సమాజంలో ఎలా సన్మార్గంలో పెట్టుకుంటున్నావు? లేదు, నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ నీ చెడు ఆలోచనలు బట్టి నువ్వు జీవిస్తే నీ కుటుంబము, నీ జీవితము, నీ బిడ్డల నాశనము, భవిష్యత్ అంతా సర్వనాశనమే. విన్నారు కదండి, అగలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నతంగా ఆలోచన చేసి చదివింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, 2 పిల్లలు కన్నది, మంచిగా చదివిస్తుంది. ఆమె ఆలోచన చూసారా? 2 రోజులకే మారిపోయిందంట ఆలోచన. వెళ్ళి బిడ్డలతో సహా చర్లపల్లి స్టేషన్ దగ్గర రైలు కింద పడిపోయిందండి. ఏం ఆలోచన చేస్తుంది ఈరోజు సమాజం? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటో తెలుసా? నీ ఆలోచనను బట్టి నువ్వు వర్ధిల్లుతావు, నీ ఆలోచన బట్టి నువ్వు గొప్ప చేయబడతావు, నీ ఆలోచన బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఆలోచన బట్టే నువ్వు వృద్ధిలోకి వస్తావు. నీ ఆలోచన బట్టే దుష్టుల ఆలోచనలు ఎప్పటికీ సఫలం కావు. మనం నీతిగా బ్రతుకుతూ మంచి ఆలోచనలు కలిగి ఉంటే నిజంగా దేవుడు నీ జీవితంలో తోడైతాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను వృద్ధి చేస్తాడు. నీ ఆలోచనలు గొప్పగా ఉంటే ఖచ్చితంగా సహాయం నీకు ఉంటుంది. నీ ఆలోచనలు చెడ్డవైతే ఎప్పటికైనా సరే అవి నాశనానికి దారి చేస్తాయి. మంచి ఆలోచనలకి దేవుడు తోడుగా ఉంటాడో, మంచి నిర్ణయాలకు దేవుడు తోడుగా ఉంటాడో, మంచి అభిప్రాయాలకు దేవుడు తోడుగా ఉంటాడో, వాటికి జీవం మాస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని వృద్ధి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడండి. నువ్వు ఎప్పుడైతే చెడ్డ ఆలోచనలు దావీదు వలె దిగజారి లెవెల్కి నువ్వు భూమట్టానికి వెళ్ళిపోయి నీచమైన ఆలోచన చేస్తూ నువ్వు బ్రతికి నీ జీవితంలో ఉంటావో నీ జీవితము నాశనమే, నీ కుటుంబము నాశనమే, నీ బిడ్డల భవిష్యత్తు నాశనమే, బ్రతుకులన్నీ కూడా అంధకారమయమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సమాజంలో కుటుంబ ఆలోచనలను బట్టి కుటుంబాలు బాగుంటాయి, కుటుంబంలో పెద్దల ఆలోచన బట్టి కుటుంబం క్షేమంగా ఉంటుంది, కుటుంబంలో తల్లిదండ్రుల నిర్ణయాల బట్టి పిల్లల జీవితాలు బాగుంటాయి, కుటుంబంలో ఉన్న తల్లి ఆలోచన, తండ్రి ఆలోచన న్యాయమైనదైతే, నీతి కలిగిందైతే వారు ఎవరైనా సరే దేవుడు వారికి సహాయం చేస్తాడు. మనం గుడికి వచ్చినంత మాత్రాన దేవుడు మనల్ని ఏదో చేస్తాడు అనుకోమాకండి. మనము మందిరానికి వస్తున్న మన ఆలోచనలో బాగుంటేనే. ఈ రాజు ఆలోచన చూసారా? మందిరాన్ని కట్టించిన వ్యక్తి, మందిరాన్ని కట్టించడానికి ఎంతో సమకూర్చిన వ్యక్తి, ఇతడు ఆలోచనే మారిపోతే దేవుడు పెడుతున్న ఒక తీర్పు చూడండి. మన ఆలోచనలు కూడా నీతిగా, న్యాయముగా, యథార్థంగా ఉంటేనే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మన ఆలోచనలేనండి దేవుడు బైబిల్ సెలవిస్తుంది తెలుసా? నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. మంచిది అయితే, చెడ్డది కాదు. నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు, నీ అభిప్రాయాలన్నీ, నీ ఉద్దేశములన్నీ తీర్చగలిగిన దేవుడు. అవి మంచి అయి నీకు, నీ కుటుంబానికి, సమాజానికి మేలుకరమైనవైతేనే. కీడెప్పుడు వర్ధిల్లదు, కీడెప్పుడు వృద్ధిలోనికి రాదు, చెడెప్పుడు అది ఎప్పుడు వృద్ధిలోనికి రాదు. మేలే, మంచే దేవుడు వాటికి తోడై ఉంటాడు. చూడండి, దావీదు జీవితంలో ఆకాశమంత ఎత్తుగా ఆలోచన చేసినప్పుడు దేవుడు దీవెన, దరిద్రంగా పాతాళమంత లోతుగా ఆలోచన చేసినప్పుడు కుటుంబం మీదకి శాపం. హల్లెలూయా. మీరు ఎవరినైనా ఆలోచన చేయండి, కుటుంబాలు బాగున్నాయి అంటే ఆ కుటుంబంలో తల్లిదండ్రులు మంచి ఆలోచన పరులై ఉంటారు, మంచి వ్యక్తులై ఉంటారు. కుటుంబాలు దిగజారిపోయి నాశనం అయిపోయానంటే ఆ కుటుంబంలోని తల్లిదండ్రుల, పెద్దలు నీచమైన ఆలోచనల వల్ల కుటుంబాలు నాశనమైపోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు మంచి ఆలోచన మనకి ఇవ్వాలి. మన ఆలోచన బట్టి
మన దేవుడు మనల్ని వృద్ధిలోనికి తెస్తాడో, నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడో, మన ఆలోచనలు బట్టి దావీదు గారు లాంటి జీవితం మనం జీవిస్తే, ఇదిగో నీచమైన ఆలోచనలు చేస్తే శాపం మన మీదకి వస్తుంది, మన కుటుంబాలని నాశనం అయిపోతాయి, మన కుటుంబాలని పాడైపోతాయి. కాబట్టి మంచి ఆలోచనలతో, దేవుడిచ్చు వాక్కులతో మన బ్రతుకును సరి చేసుకుంటూ ఎలా ఆలోచించాలి, ఎలా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, కుటుంబాన్ని ఎలా ఉన్నతంగా దీవెనకరంగా మర్చుకోవాలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.